भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति। भजो मन भजो राम राम, भजो मन भजो राम, भजो मन भजो राम राम, भजो मन भजो राम राम, राम श्री राम श्री राम राम, राम श्री राम राम, राम श्री राम राम, सीता राम 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 राम, सीता राम राम राम, सीता राम 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 राम, सीता राम 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 राम, भजो मन भजो राम राम, भजो मन भजो राम राम, भजो भजो मन सीताराम, भजो भजो मन सीताराम, भजो भजो मन सीताराम, भजो भजो मन सीताराम, भजो भजो मन राधेश्याम, भजो भजो मन राधेश्याम, भजो भजो मन राधेश्याम, भजो भजो मन राधेश्याम, राम 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 राम, राम 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 राम, राम 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 राम, राम 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 राम, सीता 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 राम 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 राम, भजो मन भजो 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 राम राम, राम श्री राम राम राम, श्री राम राम, राम श्री राम राम, राम श्री राम राम, सीता राम 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 राम, सीता राम 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 राम, सीता राम 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 राम, सीता राम
భజో మన భజో రామ రామ 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 భజో భజో మన సీతారాం భజో హరి 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 సీతారాం భజో భజో మన సీతారాం భజో భజో మన సీతారాం భజో భజో మన రాధేశ్యాం భజో భజో మన రాధేశ్యాం భజో భజో మన రాధేశ్యాం భజో భజో మన రాధేశ్యాం రామ 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 హరి 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 రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ సీతారామ రామ 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 భజో మన భజో రామ రామ భజో మన భజో రామ రామ జ్ఞానం విషయం అంటే జ్ఞాన సాధనలు 20 ఉన్నాయని చూస్తున్నాం. 5 శ్లోకాలు, 5 శ్లోకాల్లో 20 లక్షణాలు. దాంట్లో మొదటి శ్లోకంలోనే 9 లక్షణాలు చూసేసాం. తర్వాత రెండవ శ్లోకం చూచాము. ఇప్పుడు 15 పూర్తి చేశాము మొన్నటికి. అంటే 15 జ్ఞాన భూమికలు అయిపోయినాయి. మొత్తం 20. మన బుద్ధిలో భావాలు కదులుతూ ఉంటాయి. మన అంతరం అంతా భావంలోనే ఉంది. మనం నడుస్తున్నాం అనుకోండి, మన కాళ్ళ కింద ఓ దినపత్రిక కనుక పడింది అనుకోండి, కాళ్ళ కింద దినపత్రిక పడి ఉంటుంది, మనం దాని మీద నడిచిపోతాం అంతే. దాని గురించి ఆలోచించాం, ముందుకు పోతాం. అదే ఒక రూపాయి కాగితం పడింది అనుకోండి, వంగి ఎత్తుకొని కళ్ళకు అద్దుకొని నడుస్తాం. 2 కాగితాలే కదా, అది కాగితమే ఇది కాగితమే. కానీ అది ఒక న్యూస్ పేపర్ పడ్డప్పుడు దాని మీద మామూలుగా నడిచిపోతాం, అదే దీని దగ్గరకు వచ్చేటప్పటికి కళ్ళకు అద్దుకుంటాం. ఇది భావంలో వచ్చేటువంటి మార్పు అంటున్నాను నేను. మనం నడుస్తుండేటప్పుడు పొరపాటున కాలు కింద కనుక పుస్తకం పడింది అనుకోండి, వెంటనే చెలించిపోతూ ఆ పుస్తకాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకుంటాం. అవి కూడా కాగితాలే కదా, పుస్తకంలో ఉన్నవన్నీ కూడా కాగితాలే. కానీ భావనలోనే ఉంది భాగ్యమంతా. భాగ్యమంతా భావనలోనే ఉంది. రూపాయి కాగితంలో లక్ష్మిని చూసాం, అదే ఒక భగవద్గీత అయితే సరస్వతిని చూస్తాం. 2 కాగితాలే, అవి కాగితాలే ఇవి కాగితాలే. కానీ దాంట్లో మాత్రం లక్ష్మిని చూస్తాం, దీంట్లో మాత్రం సరస్వతిని చూస్తాం. ఆకులు ఎన్నైనా ఉండొచ్చు, చెట్ల నుంచి ఆకులు రాలుతూ ఉంటాయి. ఆకులు ఎన్నైనా ఉండొచ్చేమో కానీ తులసికి ఒక పవిత్రత ఉంది, ప్రత్యేకత ఉంది తులసికి. అందుకని తులసి దళాన్ని నేరుగా ముక్కు దగ్గరికి ఎవ్వరు తీసుకెళ్ళరు. మీరు చూడండి, ఏ పుష్పాన్నైనా తీసుకెళ్తారు. కానీ అదే కనుక తులసి దళం అయితే తులసి దళాన్ని కంటి దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళకు అద్దుకొని ఆ తర్వాత ముక్కు అయినా సరే
రుచి అయినా సరే ఏదైనా సరే. అది తులసికి ఉండేటువంటి ప్రత్యేకత. అది అందుకే తులసి భగవద్ విభూతి. మామూలు ఆకే అయినా దాన్ని భగవద్ విభూతిగా మనం చూస్తాం. అట్లాగే కాయలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ కొబ్బరికాయకి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని కాయలే, కానీ పూజకు పనికొచ్చేది కొబ్బరికాయ మాత్రమే. ఇంకొక కాయని పూజకు పెట్టాం, కొబ్బరికాయ తప్ప. పైన కఠినంగా ఉంటుంది, లోన మృదువుగా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత లోపలేమో మృదువుగా ఉంటుంది, పైనేమో కఠినంగా ఉంటుంది. ఇదంతా ఏంటి? భావన. ఒక్కొక్క దాన్ని చూసినప్పుడు, ఒక కాయని చూసినప్పుడు, ఒక పుస్తకాన్ని చూసినప్పుడు, ఒక కాగితాన్ని చూసినప్పుడు మనకు ఈ విధమైన భావనలు కదులుతూ ఉంటాయి. ఇదంతా భావన అంటాను, భావనామయం. బుద్ధిలో ఎప్పుడూ ఈ విధమైనటువంటి భావాలు కదులుతూ ఉంటాయి, మనిషికి తెలిసినా తెలియకపోయినా. అదే కర్తవ్య ప్రేమల్ని ఒడిగట్టుకొని వధువు కొబ్బరికాయని చేతబట్టుకొని కృష్ణ అంటూ అత్తగారింట్లో అడుగు పెడుతుంది. చేతిలో కొబ్బరికాయ ఉంటుంది, అంతేగాని పెద్దదని దోసకాయ ఉండదు. అర్థమవుతుంది? కృష్ణ అంటూ లోపలికి పోద్ది, కానీ చేతిలో మాత్రం కొబ్బరికాయ ఉంటుంది. కృష్ణయను పలుకుల్లో ఎంత కమ్మదనము, కృష్ణ కృష్ణయను పలుకుల్లో ఎంత కమ్మదనము, బాధలలో ఓదార్చు అమ్మతనము. కృష్ణయను పలుకుల్లో ఎంత కమ్మదనము, బాధలలో ఓదార్చు అమ్మతనము. నిన్ను మించిన దైవమును కనలేము మేము, నిన్ను మించిన దైవమును కనలేము మేము. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ, కృష్ణ శ్లోక నంబర్ 10. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. దీంట్లో 3 జ్ఞాన లక్షణాలు చెప్పబడి ఉన్నాయి. మొదటిది అనన్య భక్తి. అంటే భగవంతుడైనటువంటి వాసుదేవుని యందు అచంచలమైనటువంటి భక్తిని కలిగి ఉండడమే. ఇది కూడా జ్ఞానమే. కాబట్టి భగవంతుని యందు ఆ భక్తిని కలిగి ఉండడం కూడా జ్ఞానం కిందకే వస్తుంది. తేన భజనం భక్తి సాచ జ్ఞానం. కాబట్టి ఈ భక్తిని మనం జ్ఞానం అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ భగవద్భక్తి వలన భగవద్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఎందుకు మనం భగవంతుని భక్తి చేస్తామంటే ఆయన అనుగ్రహం లభ్యమవుతుంది కనుక. ఈశ్వర అనుగ్రహం వల్ల జ్ఞానం కలుగుతుంది. చూసారా? ఎప్పుడైతే మనకు భగవంతుని మీద భక్తి ఏర్పడుతూ ఉంటుందో ఆ భక్తి వల్ల భగవద్ అనుగ్రహం కలుగుతుంది. భగవద్ అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో దానివల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ఎక్కడికి తీసుకుపోతుందంటే మోక్షాన్ని తీసుకుపోతుంది. కాబట్టి అన్యభావన లేనిటువంటి భగవద్భక్తిని ఎప్పుడు కలిగి ఉండాలి. అదే ప్రహ్లాదుడు కూడా చెప్పింది.
నీవే తప్ప నితఃపరం బెరుగా అంటే రెండవది తెలియదు నాకు, ఇంకొక రకమైనటువంటి భక్తి లేదు. కాబట్టి నీవే తప్ప ఇతఃపరం బెరుగా, నాకు ఈ లోకంలో ఏం అవసరం లేదు, పై లోకంలో నాకేది అవసరం లేదు అనేటువంటి దృఢ భక్తి మనలో ఏర్పడాలి. కాబట్టి అన్య ఆశ్రయాలను అంటే ఇతరులని ఆశ్రయించుకునేది ఏదైతే ఉందో ఆ ఆశ్రయాలన్నింటినీ కూడా విడిచిపెట్టి భగవంతుణ్ణి, శ్రీహరిని, శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించడమే ప్రధానంగా ఏదైతే ఉందో అది అనన్యభక్తి. అన్యభక్తి అనన్యభక్తి అంటే అనేకమైనటువంటి దేవతల్ని, వాళ్ళని, వీళ్ళని మనం ఆరాధించడం కంటే కూడా కేవలం భగవంతుడిని ఆరాధించడం ఏదైతే ఉందో అది. మిగతా వాటినంతా కూడాను పక్కన పెట్టి ఇది కాబట్టి నారద మహర్షి అన్నాడు, అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. ఇది అనన్యభక్తి అంటే. అన్య ఆశ్రయాణం త్యాగ అనన్యత అంటే అన్యములైనటువంటి ఆశ్రయాల్ని విడిచిపెట్టి భగవంతుని ఒక్కడిని ఆశ్రయించడం ఏదైతే ఉందో అది అనన్యభక్తి. ఇప్పుడు చూడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే వచ్చేలా మనకు అద్భుతమైనటువంటి శ్లోకం. కాబట్టి అది కూడా అనన్యభక్తి. ఈ అనన్యభక్తి ఏంటి? అన్యభక్తి లేకుండా ఉండడం. కాబట్టి అన్యాశ్రయాణం అంటే ఇతర విషయాల మీదకు పోయేటువంటి మనసును అలా పోనీయకుండా కేవలం భగవంతుని యందే లగ్నం చేసి ఉంచడం ఏదైతే ఉందో ఇది అనన్యభక్తి. ఈవెన్ బ్రహ్మాదులకు సైతం లభ్యంగానటువంటిది, బ్రహ్మాదులు కూడా పొందలేనిటువంటి దాన్ని భక్తులు భగవంతుడి మీద చూపిస్తే ఈ అన్యభక్తి, అనన్యభక్తి, దీనివల్ల ఆయన ప్రసన్నుడై వారిని ఈ భవసాగరం నుంచి బయటపడేస్తూ ఉన్నాడు భగవంతుడు. ఇదే అనన్యభక్తి ఫలం. చిలిపి చిలిపి పన్నుల చకనయ్య కృష్ణ చిలిపి చిలిపి పన్నుల చకనయ్య బ్రహ్మరుద్రాదులకైన నీవు చిక్కవయ్య తలచి వలచిన వారికే దక్కినావు తలచి వలచిన వారికే దక్కినావు నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. ఎందుకో ఒకరోజు అర్జునుడు కృష్ణుడికి దగ్గరగా వెళ్ళాడు. కృష్ణ అన్నాడు. కృష్ణుడు ఇట్లా చూచాడు. కృష్ణ, నేను జ్ఞానం లేనివాడిని. కృష్ణుడు అనుకున్నాడు, ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇట్లాగే అంటాడు, నేను జ్ఞానం లేనివాడిని. ఎందుకని? ఇంతకాలం కృష్ణ నీ కూడా ఉన్నాను, నీతో కలిసి ఉన్నాను, నీతో కలిసి తిరుగుతూ ఉన్నాను, కానీ నీ కూడా ఉన్నానే కానీ నీ వైభవాన్ని తెలుసుకున్నానా? కాబట్టి నీ కూడా ఉన్నానే కానీ నీ వైభవాన్ని తెలుసుకోలేదు. ఒకవేళ తెలుసుకొనే గనక ఉంటే, నీ వైభవాన్ని తెలుసుకొని ఉంటే సఖేతి మత్వా సఖేతి మత్వా ప్రసభం యదుక్తం సఖేతి మత్వా ప్రసభం యదుక్తం. హే కృష్ణ, హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి. కృష్ణుడు ఏందిరా ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడే అనుకుంటున్నాడు. డైరెక్ట్గా చూస్తూ స్వామిని అడుగుతున్నాడు. కృష్ణ చెప్పు, నేను అడుగుతున్నా, నీ మీద నాకు నిజమైనటువంటి భక్తి ఉందా?
నీ యందు నాకు ప్రేమ ఉండేటట్లయితే నీ వైభవాన్ని నేను తెలుసుకున్నట్లే అయితే, వాస్తవంగా నీ వైభవం నాకు తెలుసుంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఏ మిత్రమా, సఖేతి, సఖ అంటే మిత్రమా అని, ఓ కృష్ణ, యాదవా, మిత్రమా అని నిన్ను ఏకవచనంతో సంబోధించేవాడిని. నువ్వెక్కడా, నేనెక్కడా? నిన్ను ఏకవచనంతో సంబోధించేవాడినేనా? కృష్ణ అన్నానే కానీ శ్రీకృష్ణ అని ఎప్పుడన్నా పిలిచానా? కాబట్టి నీ వైభవం నాకు ఏం తెలిసిందని? పోనీ నీతో కలిసి నడిచేటప్పుడు నువ్వు నేను ఇద్దరు నడుస్తూ ఉన్నామే, ఏ రోజైనా సరే నేను ముందు నడుస్తున్నాను, కృష్ణుడు వెనకున్నాడు, ఆయనకన్నా ముందు నా పాదాలు పడుతున్నాయి అని ఏ రోజైనా నేను ఆలోచించానా? విహరణం పాద వ్యాయామ. నా అడుగులు పడుతూ ఉన్నాయి, కానీ ఆ అడుగుల్లో నేను నీకన్నా ముందు అంటే పెద్దల కన్నా ముందు మనం ఎప్పుడూ నడవకూడదు. ఇవన్నీ మనకు దూరం అయిపోయినాయి అనుకోండి. కానీ అర్జునుడు అంటాడు, నేను నీకు దూరంగా ముందుగా పోవచ్చా? నువ్వు నాకన్నా పెద్దవాడివి కదా, నువ్వు కృష్ణుడివి కదా, కృష్ణ నీకన్నా ముందుగా నేను పోవచ్చా? విహరణం పాద వ్యాయామ. కాబట్టి నిన్ను దాటి నేను ముందుకు పోవచ్చా? కానీ పోతున్నానా లేదా? నీకన్నా ముందుగా అడుగులేసుకొని నడుస్తూనే ఉన్నా, నాకు నిన్ను గురించి ఏం తెలుసని. పైగా మన ఇద్దరం ఒక మంచం మీదనే పడుకుంటాం. నీ మంచం మీదనే, నీ పక్కనే పడుకొని అది ఇది పలవరిస్తూ పడుకునేవాడినే కానీ శయనం శయ్యా, నేను కృష్ణుడికి దగ్గరగా పడుకొని ఉన్నాను, ఆయన పక్కనే పడుకొని ఉన్నాను, ఆయన దేహం నా దేహంతో టచ్ అయి ఉంది అని ఏ రోజైనా సరే ఆ భావంతో ఉప్పొంగిపోయానా? లేదు. సరే ఇన్ని చేసినా కూడాను టైం వచ్చేటప్పుడు భోంచేయాలి కదా. మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం అయితే నేను భోంచేయాలి. కృష్ణ నీతో సమానంగా కూర్చొని భోంచేసేవాడివి. అమ్మ పిలిస్తే కృష్ణ భోజనానికి రా, అర్జున రా అంటే పోయి నీకన్నా ముందే కూర్చొని భోంచేస్తూ ఉండేవాడిని. ఆస్థానం అక్కడ కూర్చునేవాడిని కదా, ఆస్థాయివా. కాబట్టి నీకన్నా ముందే కూర్చునేవాడిని కానీ, నీకన్నా ముందే భోంచేసేవాడిని కానీ, అంతేకాదు నువ్వు తినకముందే భోజనానికి నీతో పాటు కూర్చున్నా నువ్వు తినకముందే ఆత్రగాడిలాగా ఆరగించేవాడిని. అవునా కాదా? భోజనం అదనం, కూర్చోవడం ఒకేసారి కూర్చున్నా నీకన్నా ముందే నేను తినేసేవాడిని. కృష్ణ దీన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది ఇప్పుడు ఇంట్రడక్షన్లో. ఏమని అర్థమవుతా ఉంది అంటే, నీతో నాకు ఉండేటువంటి సంబంధం అర్థమైతే నాకు ఇది భావమరది సంబంధం కాదని, భక్తుని సంబంధం అని నాకు తెలిసిపోవాలి. ఇది భావమరితికి బావకి ఉండేటువంటి సంబంధం కాదు, భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటి సంబంధం. ఇది స్నేహ సంబంధం కాదు, శిష్య సంబంధం. ఇప్పుడు తెలిసిపోతా ఉంది నాకు. అనిత్య సంబంధం కాదని, నిత్య సంబంధం అని, పరమేశ్వరుడితో నాకు ఉండేటువంటి సంబంధం నిత్య సంబంధము అని ఇప్పుడు తెలిసిపోతా ఉంది. కృష్ణుడు వింటా ఉన్నాడు పలకని అని. నవ్వించితివి నీ మాయ తెలిపి కృష్ణ, నవ్వించితివి నీ మాయ తెలిపి
నవ్వు పారేసుకున్నాను నేడు నీ మహిమ తెలిసి. కృష్ణ నవ్వి ఎప్పుడు నన్ను చూసి నవ్వుతుండేవాడి. ఆ నవ్వేంటో నాకు అర్థం కాలే, ఇప్పుడు తెలుస్తుంది. నవ్వి నవ్వించితివి నీ మాయ తెలిపి. నవ్వు పారేసుకున్నాను నేడు నీ మహిమ తెలిసి. నవ్వులాటలు ఇక నేను ఆడలేను. కృష్ణ నవ్వులాటలు ఇక నేను ఆడలేను. నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. తిరుగుతా ఉంది. అంత సన్నిహితమైనటువంటి అనురాగంతో ఉన్నటువంటి వాడు భక్తి ఈ విధంగా ముదిరి అలా ఇలా 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 తిరిగి ఇప్పుడు పాదాల దగ్గర పడిపోయాడు అంతే. ఊరికే నేను అంటాను నాయన ఒక మాట, గాలిని మనం ఎప్పుడైనా కళ్ళతో చూసామా? గాలి చెట్టు చెలిస్తూ ఉందనుకోండి, చెట్టు చెలిస్తూ ఉంటే గాలిని గుర్తుపడుతున్నామా లేదా? దేవుణ్ణి మనం చూడకపోవచ్చు, అలాగని గుర్తించలేమా? గాలిని మనం చూడడం లేదు, అయినా గుర్తుపడుతున్నామా లేదా? భగవంతుడిని మనం చూడడం లేదు, అయినా గుర్తుపడుతున్నామా లేదా? ఎట్లా గుర్తుపడుతున్నాం? చెట్టు చెలిస్తూ ఉంది కనుక గాలి ఉంది అని అంటున్నాం. మనం గుర్తించాలని చెట్టు చెలించిందని, ఆయన చెట్టు చెలించిందని మనం గుర్తించాం. మనం గుర్తించాలి అని చెట్టు చెలించిందే? చెట్టు చెలిస్తూ ఉందే కానీ మనం గుర్తించాలి అనేటువంటి ఆలోచన దానికి లేదు. మనం గుర్తించాలి అని గాలి వీచిందే? లేదు. వీచడం గాలి స్వభావం, చెలించడం చెట్టు లక్షణం. అది అలా చెలిస్తూ ఉంటుంది, గాలి వస్తూ ఉంటుంది. చెట్టు ఏమో విలక్షణంగా ఉంటుంది. వినియోగంలోనే మనుషులకు ఫలాలు అందుతాయి. ఎప్పుడు చెట్టులో సమత్వమే ఉంది, ఇంకేం లేదు. చూసుకోండి, భగవంతుడు కూడా అంతే. చెట్టును ఆశ్రయించే వారందరూ గాలి కోసమే ఆశ్రయిస్తారా? చెట్టు దగ్గరకు పోయేటువంటి వాళ్ళందరూ గాలి కోసమే ఆశ్రయించరు. కొందరు నీటి కోసం, అది మన నీడ కోసం పోతారు. అందరికీ గాలే కాదు, గాలి కావాల్సిన వాడు గాలి కోసం పోతాడు, నీడ కావాల్సిన వాడు నీడ కోసం పోతారు. కొందరు ఆకుల కోసమే పోతారు, కొందరు కాయల కోసం పోతారు, కొందరు పూల కోసం పోతారు, కొందరు పండ్ల కోసం పోతారు. ఎవరు దేనికోసం ఆశ్రయిస్తే చెట్టుని, వాళ్ళు దాన్నే పొందుతారు. అట్లాగే భగవంతుడి విషయంలో కూడా మనమంతా పోయి భగవంతుడిని ఆశ్రయిస్తాం. దేనికోసం? అర్ధార్థులు ఆశ్రయిస్తారు, జిజ్ఞాసువులు ఆశ్రయిస్తారు, జ్ఞానులు ఆశ్రయిస్తారు. ఎవరు దేని నిమిత్తం ఆశ్రయిస్తారో భగవంతుడిని, వాళ్ళు దాన్నే పొందుతూ ఉంటారు. ఎవరెలా ఉన్నా భగవంతుడు మాత్రం సమంగానే ఉంటాడు. వాడు ఇంటి కోసం వచ్చాడు, వీడి కాయ కోసం వచ్చాడు, వాడు పండు కోసం వచ్చాడు, వీడు ఆకుల కోసం వచ్చారు, గాలి కోసం వచ్చారు. ఇవన్నీ ఆయన చూడు. ఆయన నిర్దోషంగానే ఉంటాడు. అందుకని నిర్దోషం హి సమం బ్రహ్మ. ఎప్పుడు సమంగా ఉంటాడు, దోషరహితంగా ఉంటాడు. ఆయన లక్షణాలు ఆయనకు ఉంటాయి. ఎట్లాగైతే పీల్చిన వారి లోపలికే గాలి పోతూ ఉందో, ఇప్పుడు అన్నాం అనుకోండి, గాలి లోపలికి పోద్ది. కాబట్టి ఎవరెవరైతే పీలుస్తూ ఉంటారో ఈ విధంగా, వాళ్ళల్లోకి గాలి ఎట్లాగైతే పోతూ ఉందో,
పీల్చిన వారి లోపలికే గాలి పోయినట్టుగా పిలిచిన వారిలోకే భగవంతుడు వస్తాడు. పిలవడం తెలిసి ఉండాలి. ఆయన ఉన్నాడనుకోండి లోపల, ఇది దేహం కాదు, ఇదేంటిది? దేవాలయం. భగవంతుడు లోపల చేరిపోయాడు అని అంటే మాత్రం ఇది దేహం కాదు, ఇది దేవాలయం. ఎందుకంటే ఆయన ఉన్నాడు కనుక, ఆయన ఆలయం అయిపోయింది కనుక దేవాలయం. కాబట్టి అసాధ్యాలను సాధ్యాలుగా మార్చేటువంటి శక్తి భక్తికి ఉంది. భక్తి ప్రభావం చేత ఎన్నో బ్రతుకులు అందమైనటువంటి మలుపులు తిరుగుతాయి. మనకి ఆశ్చర్యంగా ఉంటుంది, నేను ఇట్లా ఎలా అయ్యాను? నా జీవితంలో ఎన్నో చూశాను, ఇట్లా నా జీవితమే చూశాను. కాబట్టి ఇవంతా కూడా ఎట్లా వచ్చాయి ఈ మార్పులు? దీనికి అంతటికీ కారణం ఏమిటి? ఏం లేదు, ఇదంతా భక్తి యొక్క ప్రభావం. కాబట్టి మొదటిది భక్తి వైభవం చూస్తూ ఉన్నాం, నంబర్ 16 కదా. ఆ భక్తి వైభవంలో ఇవన్నీ కనపడుతున్నాయి. మన శోకాలన్నీ దూరం అయిపోతాయి. ఇంకా తాపాలంటూ పరితాపాలంటూ ఉండవు, అవన్నీ తీరిపోతాయి. కలలన్నీ నిజమాయే, సంకల్పాలన్నీ ఒకటాయే, కలలన్నీ నిజమాయే, సంకల్పాలన్నీ ఒకటాయే, కలలన్నీ నిజమాయే. తరలిపోయాయి తాపాలు, తరలిపోయాయి తాపాలు, పారిపోయాయి శోకాలు. తరలిపోయాయి తాపాలు, పారిపోయాయి శోకాలు, పారిపోయాయి శోకాలు, కలలన్నీ నిజమాయే, సంకల్పాలన్నీ ఒకటాయే, కలలన్నీ నిజమాయే. నీదే కృష్ణ నా లోకం, నీ కొరకే నా తాపం. నీదే కృష్ణ నా లోకం, నీ కొరకే నా తాపం. మారదెన్నడు నా తలపు, మారదెన్నడు నా తలపు, ఆగదెన్నడు నా పిలుపు, ఆగదెన్నడు నా పిలుపు. కలలన్నీ నిజమాయే, సంకల్పాలన్నీ ఒకటాయే, కలలన్నీ నిజమాయే. నీ పేరులో ఏ మహిముందో, నీ పేరులో ఏ మహిముందో, నీ స్మరణలో ఏ తీపి ఉందో. నీ పేరులో ఏ మహిముందో, నీ స్మరణలో ఏ తీపి ఉందో. అన్నీ మరచి నన్ను మరచి, నిన్నే చూచి మై మరచి, నన్ను నేను మరచిపోయి, నీవే నేనుగా ఉంటిని, కలలన్నీ నిజమాయే, సంకల్పాలన్నీ నిజమాయే, కలలన్నీ నిజమాయే, సంకల్పాలన్నీ
ఒకటాయే కలలన్నీ నిజమాయి తరలిపోయాయి తాపాలు తరలిపోయాయి తాపాలు పారిపోయాయి శోకాలు తరలిపోయాయి తాపాలు పారిపోయాయి శోకాలు పారిపోయాయి శోకాలు కలలన్నీ నిజమాయి సంకల్పాలన్నీ ఒకటాయే కలలన్నీ నిజమాయి. ఏది కలవో తెలియదు, ఏది నిజమో తెలియదు. బాలకృష్ణుడు పడుకొని ఉన్నాడు ఊయల్లో, ఆదమరిచి నిద్రిస్తూ ఉన్నాడు. అందంగా అమాయకంగా నిద్రిస్తూ ఉన్నటువంటి కృష్ణయ్య మోమును అదే పనిగా చూస్తూ యశోదమ్మ, ఎందుకంటే చూడ్డానికి చాలా అందంగానూ ఉన్నాడు, అయోమయంగా ఉన్నాడు, అమాయకంగా నిద్రపోతున్నాడు. ఆయన్ని చూస్తుంటే ఆయన మధ్యలో ఈలోగా కలవరపడి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడట. ఎప్పుడైతే నిద్రపోతూ ఉన్నవాడు ఉలిక్కిపడి కలవరపడి కళ్ళు తెరిచాడో అంతవరకు చూస్తూ ఉండింది కనుక ఆయన్ని యశోదమ్మ కనిపించింది. అయ్యో ఏదో పీడకాలు వచ్చింది, పడుకొని ఉన్నాడు కదా కాబట్టి పీడకాలు వచ్చి ఉంటుంది, అందుకని ఈ విధంగా లేచాడు అని అనుకొని వెంటనే పరిగెత్తుకుంటూ పోయి దిష్టి తీసుకొని వచ్చి ఆయనకి దిష్టి తీసిందట. ఆయనలా ఉలిక్కి పడ్డాడు అని, బిడ్డ ఉలిక్కి పడ్డాడు అని దిష్టి తీయగలిగిందే కానీ అక్కడ ఉలిక్కి పడింది తన బిడ్డ కాదని, ప్రపంచానికే తండ్రి అని. సరేనా? ప్రపంచానికి ఆయన తండ్రిని, ఆయనది ఉలికిపాటు కాదని, భక్తులను తలుచుకొని ఆనందించేటువంటి అలవాటని. కాబట్టి ఏదో ఆయనకి భక్తులు ఎవరో కదిలారు మనసులో, వాళ్ళని తలుచుకొని అట్లా ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టుగా ఆయన ఉలిక్కి పడితే అదేదో ఇది ఉలిక్కి పడ్డం కాదు, ఈయనకేదో దిష్టి తగిలింది అని అభిప్రాయపడిందట యశోదమ్మ. కలల మత్తులో ఉలికి పడితివేలా కృష్ణ కలల మత్తులో అంటే ఆ కలగనేటువంటి మత్తు ఏదైతే ఉందో, కలల మత్తులో ఉలికి పడితివేలా ఎవరు పిలిచారు కలలోన తుంగి చూచి. అక్కడ నువ్వు ఉలికి పడ్డావు, ఎవరయ్యా పిలిచింది నిన్ను? కలకాలము కూడా భక్తుల మెలకువే. అర్థమవుతుందా మీకు? కలకాలము కూడా అంటే ఎల్లకాలం అని ఒక అర్థం వస్తుంది. కలకాలం అంటే కలగనేటువంటి కాలం. అయ్యా నువ్వు కలగంటున్నావే, కలకాలము కూడా భక్తుల మెలకువేనా. నీకు భక్తుల యొక్క జాగరణ, ఆ మెలకువే, వాళ్ళని గురించినటువంటి ఆలోచన తప్ప రెండవది ఉండేటట్టుగా లేదు అని పాపం ఆశ్చర్యపోతూ ఉండేటువంటి సన్నివేశం ఇది. కాబట్టి ఈ 16 లక్షణం భక్తి లక్షణం, ఈ భక్తి లక్షణం చూసాం ఇప్పటి వరకు. ఇకపోతే అంటే ఆల్మోస్ట్ 40 నిమిషాలు చూసాం భక్తి.
ఒకటే 16వది 17వది వివిక్త దేశ సేవిత్వం. అంటే వివిక్త దేశము అంటే ఏకాంత ప్రదేశమునందు జీవించేటువంటి అలవాటు, ఏకాంత ప్రదేశంలో జీవించే అలవాటు, ఈ ఆసక్తిని కలిగి ఉండడం వివిక్త దేశ సేవిత్వం. ఎప్పుడు ఏదో కొందరికి ఉంటుంది అట్లా. ఒకరెందుకో చిన్నప్పుడు నేను ఎప్పుడు ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడిని. కారణం ఇప్పటికి కూడా తెలియదు నాకు. కాబట్టి సాధకుడు జీవితంలో తన సాధనను కొనసాగించడానికి, నిర్విఘ్నంగా కొనసాగించడానికి ప్రదేశం కూడా అనుకూలంగా ఉండాలి. అది వివిక్త దేశ సేవిత్వం. ప్రదేశం కూడా అనుకూలంగా ఉండాలి. ఎట్లా అంటే ఈ ఏకాంత ప్రదేశం మన ఆధ్యాత్మిక సాధనకి చాలా అనుకూలం. ఎవ్వరూ లేకుండా మనమే ఉన్నామనుకోండి, చక్కగా మనం సాధన చేసుకునే అవకాశం ఉంటుంది. ఏకాంతము అనేది ఒక పదంగా తెలుస్తూ ఉండేనా, అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య ఏకాంతం, రెండవది అభ్యంతర ఏకాంతం. బాహ్య ఏకాంతం, అభ్యంతర ఏకాంతం, ఇది రెండవది. అంటే బాహ్యంలో జన సంసర్గం లేకుండా ప్రశాంతమైనటువంటి బాహ్య ఏకాంతం, అంటే ఎక్కడ ఎవ్వరూ ఉండరు, మనమే ఉంటాము ప్రశాంతంగా. అందుకని ఒక్కొక్కసారి నేను కాస్త ఏకాంతంగా ఉండాలి అని పోతూ ఉంటారు. కారణం అదే. ఏమో నా జీవితం కూడా చిన్నప్పుడు అంతా ఇట్లాగే గడిచింది, ఏకాంతంలోనే గడిచింది. కొన్ని లెటర్స్ కూడా పెద్దవాళ్ళు రాసినాయి. అప్పుడు మేము చిన్నప్పుడు స్వామీజీని ఒంటరిగా చూసేవాళ్ళం, పుస్తకం పట్టుకొని ఒక్కడే పోతూ ఉండేవాడు అని సుబ్బరామనాయుడు గారిని ఒక లాయర్ రాసింది. అవన్నీ మనం వేసాం వీటిలో. ఎందుకనంటే ఎందుకో తెలియదు కానీ అది బాహ్య ఏకాంతం. అంటే బాహ్యంలో బయట నేను ఒక్కడనే ఉండాలి అనేటువంటి ఏకాంతం. దేనికోసం అది ఏమో. అలాంటి ప్రదేశం నదీ తీర ప్రాంతం కావచ్చు, లేదు అరణ్య ప్రదేశం కావచ్చు, లేదు గుహాదులు కావచ్చు. ఇవి సహజ ప్రదేశాలు. జనరల్గా ఒక నదీ తీరాన్ని పోయామనుకోండి, అప్పట్లో నేను ఒంటరిగా ఉండేవాడిని, ఒంటరిగా పోయేవాడిని. ఎందుకు అలా ఉండాలి అనిపించేది. ఇవి సహజంగానే ఏకాంతంగా ఉంటాయి, అక్కడ ఎవ్వరు ఉండరు, మనమే ఉంటాం, ఇంకేముండదు. అది ఎంతవరకు పోయింది నా జీవితంలో అంటే రాత్రి 2 గంటలకి, 2:30కి, 3 గంటలకు కూడా పోయేవాడిని. ఎవ్వరు ఉండరు అక్కడ. సరేనా? మధ్య మధ్యలో ఉస్సట్టుంటాయి, అవి పాములు కావచ్చు, ఏమన్నా కావచ్చు. చాలామంది చాలా విధాలుగా చెప్పి చూశారు. వినలే నేను, ఎందుకంటే మనసు ఆ విధంగా లాగేది. అంటే ఇది ఏకాంతం లాగడం యొక్క పరిస్థితి, అది ఇంకే లేదు. ఒకవేళ అట్లా దొరకనప్పుడు మన ప్రయత్నం ద్వారా, మనం కష్టపడి పనిచేసి ప్రయత్నం చేసుకొని శుద్ధి కార్యం చేసుకొని మనం సంస్కరించుకున్నటువంటి ప్రదేశాలు, అంటే ఆ విధమైనటువంటివి మనకు లభ్యం కానప్పుడు మనం ఉండేటువంటి ప్రదేశమే అలా శుభ్రం చేసుకుంటాం, ఆ విధంగా ఉంటాం. ఇవి దేవాలయాలు కావచ్చు, మరి ఇంకోటి ఏదన్నా కావచ్చు. నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు ఇవన్నీ ఇట్లాంటివి వచ్చినప్పుడు, చూడు ఆ రోజుల్లో మనం ఒంటరిగా వెళ్ళి ఆ కాసా తోటలో కూర్చొని ఒంటరిగా ఏకాంతంలో, బాహ్య ఏకాంతంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు బాహ్య ఏకాంతం కాదు, ఇది శుద్ధి కార్యం, సంస్కరించుకునేటువంటిది. చాలామంది అంటారు మనల్ని, నాతో మాట్లాడతారు చాలామంది, ఇదంతా ఎంత శుభ్రంగా ఉంటుంది స్వామీజీ, ఆశ్రమం ఎంత బాగుంటుంది స్వామీజీ అంటే, బాగుంది, ఏం చేయమంటావు. అట్లా కాదు, ఇంత అందంగా ఉంది అంటారు. అంతే అందంగా మనం పెట్టుకునేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ఇది బాహ్య ఏకాంతం. ఏది అరణ్యాలు ఇవన్నీ కూడాను. ఇక్కడ ఇవేదైతే ఉందో ఇది అభ్యంతర ఏకాంతం, మనకు మనంగా తయారు చేసుకునేటువంటి ఏకాంతం ఇది. అంటే ప్రయత్నం ద్వారా, శుద్ధి కార్యం ద్వారా మనం దీన్ని శుద్ధి చేసుకోవడం, సంస్కరించుకోవడం ఈ ప్రదేశాలు. ఇవి దేవాలయాలు కూడా కావచ్చు. అందుకని ఒక్కోసారి దేవాలయాలకు ఎందుకు పోతాం మనం అంటే అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం. వివిక్త స్వభావత సంస్కారేణవా అశృత్యాదిభి రహిత. ఏ విధమైనటువంటి అక్కడ మనకు అశుచి లేకుండా శుభ్రంగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎందుకు అది సెలెక్ట్ చేసుకుంటామంటే భగవంతుడిని సేవించాలి. ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ భగవద్ ధ్యానం కుదురుతుంది. ఇది అభ్యంతర ఏకాంతం. మనస్సులో విషయ చింతన లేకుండా నిరంతరం పరమేశ్వరుని యొక్క సంస్మరణ అందే ఉండాలి. మనసు అటు ఇటు పోకూడదు, భగవంతుడిలోనే ఉండాలి. అంటే మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రదేశము అలాగే ఉండాలి, అట్లాగే మన ఆంతర్యం కూడా అట్లాగే ఉండాలి. కాబట్టి నిరంతరం ఆ భగవంతునికి సంబంధించిన ఆలోచనలే మన మనసులో కదలాలి. ఏకః అంతః నిశ్చయో యత్ర తత్ ఏకాంతం. కాబట్టి నీకు నీవుగా ఉండగలుగుతున్నాను అని నీకు అనిపించాలి. ఆంతర్యంలో ఒక్క పరమేశ్వరునికి సంబంధించినటువంటి నిశ్చయ భక్తితో ఉండటం అసలైన ఏకాంతం. ఇంకొక రెండోది రాకూడదు. మనసుకి భగవంతుడే ఉండాలి. ఇది నిశ్చయ ఏకాంతం. దీన్ని అభ్యంతర ఏకాంతం అని కూడా అంటారు. ఇది కూడా జ్ఞాన సాధనమే. కాబట్టి ఇవి ఎక్కడైనా మనం చూసినప్పుడు అటువంటి వాతావరణాన్ని మళ్ళీ చూడలేదే అనుకున్నప్పుడు కానీ, వాటిని గురించి ఊహించినప్పుడు కానీ, వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు మనలో కదులుతూ ఉంటాయి. అక్కడే కవులు పుట్టుకొచ్చేది. కవులకి ఆలోచనలు కదులుతూ ఉంటాయి. అక్కడ ఉండవు, అవి ఉండకపోయినా కూడా వాళ్ళ మనసులో ఊహించుకుంటూ ఉంటారు. కడలి అలలవోలే మనసాయి, కడలి అలలవోలే మనసాయి, అంబరమంతాయే నా హృదయం, అంబరమంతాయే నా హృదయం, కడలి అలలవోలే మనసాయి, అంబరమంతాయే నా హృదయం, కడలి అలలవోలే మనసాయి. కవుల ఊహలు పాపల నవ్వులు, కవుల ఊహలు పాపల నవ్వులు, హరివిల్లు రంగులు నన్ను చేరే. కవుల ఊహలు పాపల నవ్వులు, హరివిల్లు రంగులు నన్ను చేరే. కోకిల రవములు కుసుమ బాలలు, కోకిల రవములు ఆ కోకిల రవములు కుసుమ బాలలు, కోకిల రవములు కుసుమ బాలలు, కదిలించే మదిని స్పృశించి. ఏం లేదు, బయట లేదు, బయట ఆ ఏకాంతం ఏమి లేదు, మనకు కావలసినటువంటివి ప్రదేశాలు ఏమి లేవు. కానీ ఇదంతా కూడా లోపల జరిగిపోయింది. కవుల ఊహలు పాపల నవ్వులు, హరివిల్లు రంగులు నన్ను చేరే. కోకిల రవములు కుసుమ బాలలు, కోకిల రవములు కుసుమ బాలలు, కదిలించే మదిని స్పృశించి, కడలి అలలవోలే మనసాయి, అంబరమంతాయే నా హృదయం, కడలి అలలవోలే మనసాయి. తారల వెలుగులు
నక్షత్రాలు కనపడతాయి ఒక్కోసారి మనం చూస్తూ ఉంటే నక్షత్రాలు ఉన్నట్లుగా కూడా ఉంటాయి. అది తమాషా. తారల వెలుగులు మబ్బుల మెరుపులు, తారల వెలుగులు మబ్బుల మెరుపులు, ఉరుముల పలుకులు ఎదనిండే. తారల వెలుగులు మబ్బుల మెరుపులు, ఉరుముల పలుకులు ఎదనిండే. చల్లని వానలు తడిసిన ఓడలు, చల్లని వానలు తడిసిన ఓడలు, మెల్లగా నీరాక వివరించే. ఏది ఎక్కడుందా ఏకాంతం? మెల్లగా నీరాక వివరించే. అలా చూస్తూ ఉంటే నా హృదయంలో కదులుతూ ఉంది. చల్లని వానలు తడిసిన ఓడలు, చల్లని వానలు తడిసిన ఓడలు, మెల్లగా నీరాక వివరించే. కడలి అలలవోలే మనసాయి, అంబరమంతాయే నా హృదయం. కడలి అలలవోలే మనసాయి. ఈ పాట ఆ బిల్డింగ్లో ఈ సైడ్ చివరన కూర్చొని కొద్దిగా వర్షం పడతా ఉంది. స్వామిని చూస్తూ ఉన్నాను నేను. ఎవ్వరూ లేరు. ఆ సందర్భంలో కదిలిన ఆలోచనలేవి. తలుపులు లేని నీ గుడిలో కృష్ణ, కృష్ణ కృష్ణ తలుపులు లేని నీ గుడిలో, తలుపులు లేని నీ గుడిలో, నీ రాకను ఆపే వారెవరు? ఎవడ ఇక్కడ ఉన్నాయి తలుపులు? తలుపులు లేని నీ గుడిలో, నీ రాకను ఆపే వారెవరు? తలపులు ఆగిన నా హృదిలో, తలపులు ఆగిన నా హృదిలో, తడబడతావేమి రావే. ఏముండదు ఇక్కడ. ఏకాంతం కాదు, అరణ్య ప్రదేశాలు కాదు, ఏమీ కాదు. నువ్వు నేను, నాలో నీ ఆలోచన, నువ్వు నాలో స్పందన, ఇంకేమది. తలపులు ఆగిన నా హృదిలో, తలపులు ఆగిన నా హృదిలో, తడబడతావేమి రావేమి, తడబడతావేమి రావేమి. కడలి అలలవోలే మనసాయి, అంబరమంతాయే నా హృదయం. కడలి అలలవోలే మనసాయి. తర్వాత మూడోది అసంగ జీవనం. అంటే ఈ శ్లోకంలో 3 వస్తున్నాయి అని చెప్పాము, ఇప్పటికి 2 చూసాము. మూడవది అసంగ జీవనం. అంటే జనసంగమనందు ఆసక్తి లేకుండా పోవడం. ఇది కూడా జ్ఞానానికి మార్గం. ఇప్పుడు కొంతమంది చూడండి, ఎవరు లేరండి, నాకేం మనసు బాగలేదు. దేనికి? దేనికయ్యా? ఆయనకి మనసు బాగలేదట, ఎవరు లేరట. ఎవరు లేకపోవడమే మనసు బాగలేదంటే ఏం కావాలి? నువ్వు ఉండవు కదా, చాలు, హాయిగా ఉండు. ఇప్పుడు నేనేం చేసేది, అందరినీ వదులుకొని వచ్చేసాను. ఇప్పుడు ఆడిపోయేది జనసంఘంలో ఆసక్తి లేకుండా ఉండడం. ఇది అరతిర్జన సంస్థది అని
18వ లక్షణం. ఇక్కడ జనసంఘం అంటే నాయన పామర జనసంఘం అని అర్థం. జనసంఘం అంటే సత్సంగం కాదు, పామర జనసంఘం. అది పామరులు. పామరులు ప్రాకృతానాం పామరులు. సంస్కారహీనులు, సంస్కార శూన్యానాం సంస్కారహీనులు. అవనీతానాం అవినీతి పరులు అయినటువంటి జనం. ఈ జనుల సమూహాన్ని ఇక్కడ జనసమూహం, జన సంసద్ అని అంటారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు, అంతేగాని ఉత్తమ సంస్కారులు, విషయ సంపన్నులు, భక్తులు అయినటువంటి జనుల యొక్క విషయం కాదు. ఎందుకంటే అట్టి సత్పురుషుల యొక్క సాంగత్యం జ్ఞానానికి మనకు ఉపకారకంగా ఉంటుంది. తస్యాహ జ్ఞానోపకారకత్వాత్, తస్యాహ జ్ఞాన ఉపకారకత్వాత్. మనకి ఎప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటుంది సత్పురుషులది. వీళ్ళది అట్లా కాదు. కాబట్టి వన్యమృగాలతో ఉండి అయినా, ఏది ఇప్పుడు అరణ్యాల్లో ఉంటాయి, అటువంటి మృగాలతో ఉండైన సిద్ధిని పొందొచ్చు. కానీ పామర జన సాంగత్యంలో ఉండి సిద్ధిని పొందడం శక్యం కాదు అని శాస్త్రం చెబుతూ ఉంది. దుమ్ము ఉంది. ఏముంది చెప్పండి? దుమ్ము, డస్ట్. అది గనక గాలితో కలిసిందంటే ఒక్కసారి పైకి పోతుంది. గాలితో కలిసి పైకి పోతుంది దుమ్ము. కాబట్టి దుమ్ము సహజంగా పైకి పోయేటువంటి శక్తి దానికి లేదు. కానీ అదే గనక గాలితో స్నేహం చేసిందంటే గగనానికి పోతుంది. ఇదే నీటితో స్నేహం చేసిందనుకోండి, గాలి ఇప్పుడు గాలితో స్నేహం చేస్తే పైకి పోయింది దుమ్ము. అదే నీళ్లతో స్నేహం చేస్తే అట్టడుగు చేరిపోద్ది, అంతే, ఇంకేం లేదు. అట్లాగే ఇనుము ఉంది. ఇనుము మట్టితో కలిసిందనుకోండి తుప్పు పట్టిపోద్ది. అదే అగ్నితో సంపర్కం చెందిందనుకోండి నిర్మలమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇది దుస్సాంగత్యం, సత్సాంగత్యం, వీటి ప్రభావం. కాబట్టి సంఘ ప్రభావం అనేటువంటిది అద్భుతమైంది. సరేనా? సత్సాంగత్యం దొరికేటప్పటికి దాసిపుత్రుడు నారదుడు దేవర్షి అయ్యాడు. దాసిపుత్రుడు నారదుడు, కానీ దేవర్షి అయ్యాడు. అదే పచ్చి కిరాతకుడు వాల్మీకి ఆదికవి అయ్యాడు, రామాయణాన్ని రచించాడు. ఇవన్నీ కూడాను వాళ్ళకి ఉండేటువంటి ఆ సాంగత్యాల యొక్క వైభవం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. భానుని వెలుగు గువ్వకు పిలుపు, తెలియని గోబకు దివి నలుపు. భానుని వెలుగు గువ్వకు పిలుపు, తెలియని గోబకు దివి నలుపు. బ్రహ్మమయము విశ్వము సర్వము, బ్రహ్మమయము విశ్వము సర్వము, తెలియని వారికి భ్రమమయము. బ్రహ్మమయము విశ్వము సర్వము, తెలియని వారికి భ్రమమయము. గలగల పారును నదిలో జలము, గలగల పారును నదిలో జలము, కతుగుట మానదు
శునకము గలగల పారును నదిలో జలము గతుకుట మానదు శునకము. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. శ్లోక నంబర్ 11. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. కాబట్టి ఇప్పుడు మనం 11వ శ్లోకం చూస్తున్నాం. లక్షణం ఇది 18 లక్షణం చూసేసాం కనుక ఇది 19వ లక్షణం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము. ఇది ఆత్మ, ఇది అనాత్మ, అది ఆ తేడా. ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఇది ఆధ్యాత్మ జ్ఞానం అంటే. అట్టి జ్ఞానంలో నిరంతరం ఉండడం, నిరంతరం కూడాను అటువంటి జ్ఞానంలో ఉండడం అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అధ్యాత్మ జ్ఞానం నిత్యత్వం, ఎల్లప్పుడూ ఉండడం. ఆత్మాది విషయ జ్ఞానం అధ్యాత్మ జ్ఞానం. తస్మిన్ నిత్య భావ నిత్యత్వం, ఎల్లప్పుడూ అదే భావంతో ఉండడం. కాలగతమైంది, గుర్తుపెట్టుకోండి, కాలగతమైంది ఏదైనా సరే కాలంలో నశించిపోద్ది. అదే అనిత్యం అంటే. అంటే కాలంలో ఏదైనా రాని, ఆ మనిషి రాని, పశువు రాని, పక్షి రాని, చెట్టు రాని, ఏదైనా రాని కాలంలో వచ్చింది అంటే కాలంలో నశించిపోద్ది. దీన్ని అనిత్యము అంటారు, నిత్యం కాదు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు, కాబట్టి ఇది అనిత్యం. దీన్ని యుక్తి ద్వారా తెలుసుకోవచ్చు, శాస్త్ర పఠనం ద్వారా అయితే మరింత స్పష్టత కలుగుతుంది. ఎలాగైతేనేమి అనిత్యం ఏమిటో అర్థమైతే అంతవరకు ఇది అనిత్యమని మనకు తెలిసిపోయింది అనుకో నాయన, అంతవరకు మన జీవితంలో మనం ఆశించింది ఏదో, పొందింది ఏదో, పోగొట్టుకున్నది ఏదో అంత అనిత్యమే అనే వివేకం ఏర్పడిపోద్ది. ఇది ఏర్పడిందంటే ఓహో, మనం జీవితంలో ఏమేమి ఆశించామో, ఆశించి ఏవేవి పొందామో, ఏవేవి పోగొట్టుకున్నామో ఇవన్నీ కూడా నిత్యమైనటువంటివి కావు, అనిత్యమైనవి గనక చేయి సారిపోయినాయి. అది కాబట్టి ఈ ఇహపరలోకాల్లో మనకి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఇహపరలోకాల్లో ఏది పొందినా మనం కాలంలోనే పొందడం జరిగింది కదా. బాగా ఆలోచించండి, మన జీవితంలో ఏదైనా పొందని అది కాలంలోనే పొందుతాం. అదే ఏదైతే కాలంలో మనం పొందామో దాన్ని కాలంలోనే పోగొట్టుకుంటాం. ఏదైనా సరేనా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం, అంతకుముందు ఏమీ లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త భార్య ముసలో ఎవరో, ఇంకా ఆ తర్వాత కొంతకాలానికి పోవాలన్నా లేదా? నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, ఎప్పుడు పోతావు అంటది. ఇది వినపడుతుంది మనకు, ఆవిడది వినపడదు. ఆవిడ లోపల ఉందా, ఎప్పుడు పోతావు నువ్వెప్పుడు పోతావు, ఏం చేస్తావు? ఇది ఉన్నటువంటి వ్యవహారం. కాబట్టి జీవితాలన్నీ ఇట్లాగే ఉంటాయి, అంత అనిత్యం అని అర్థమైంది అంటే నాయన ఇప్పుడు బాగా ఆలోచించండి. ఏదేదైతే కాలంలో మనకు లభ్యమవుతుందో ఇవన్నీ కాలంలోనే నశించిపోతూ ఉన్నాయి. అర్థమైపోయింది కదా మీకు? ఇదంతా అనిత్యం అని తేలిపోయింది కదా. నిత్యం ఏంటి క్వశ్చన్. సరే, ఇదంతా నిత్యం అయిపోతే నిత్యం ఏంటి అనిత్యమైనప్పుడు అనే ప్రశ్న పుడతా ఉంది. ఇహమా పరమా,
ఇహము పరము కాదు, పరము ఇహము కాదు. కాబట్టి ఈ రెండు అయ్యేందుకు అవకాశం కాకుండా, ఈ ఇహపరాలు కాకుండా ఏదైతే మిగిలిందో, ఇటు ఇహము కాకుండా అటు పరము కాకుండా ఏదైతే మిగిలిందో అది నిత్యం కావాలి. ఎందుకని? ఈ రెండు నిత్యం కాదు కనుక అది నిత్యం కావాలి. అదే నిత్య వస్తువు. ఆ నిత్య వస్తువు ఏది స్వామీజీ? అది ఏదో కాదు సార్, అన్వేషించేవాడి స్వరూపమే. బాగా అర్థం చేసుకోండి. ఎవడైతే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడే వాడి స్వరూపమే అది. విచారించేటువంటి వాడి స్వరూపమే. అదేంటది? అదే ఆత్మ. అదే ఆత్మ. అటు ఇహము కాదు, అటు పరము కాదు. ఇహము ఉంది, ఆత్మ ఉంది. ఇహము పోయింది, ఆత్మ పోలేదు. అది ఎప్పటికీ ఉంది. అది ఆత్మ. అదే నిత్య వస్తువు. కనుక ఇక చేయవలసింది ఒక్కటే. ఇప్పుడు అర్థమైపోయింది కదా మనకు, అనిత్య వస్తువు, నిత్య వస్తువు. ఇంకా మనం చేయాల్సింది ఒకటే. ఏంటి? ఆ నిత్య వస్తువుని దర్శించడమే ఇంక మనం చేయాలి. ఇంకా రెండవ పనే లేదు. అదే నిత్య దర్శనము. దాన్ని ఏమంటారు? నిత్య దర్శనం. ఎప్పుడూ దర్శనించేది. మళ్ళీ ఒకప్పుడు ఉండి ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేది కాదు. అది నిత్య దర్శనం. ఆత్మవా అరే ద్రష్టవ్య. అటువంటి ఆత్మని దర్శించాలి. ఇది ప్రధానమైన విషయం. ఉపనిషత్తులో చెప్పింది ఆత్మవా అరే ద్రష్టవ్య. ఆత్మను దర్శించడం అంటే ఏదో కాదు, వేదాంత శాస్త్రాన్ని శ్రవణం చేయడమే ఆత్మదర్శనం. ఇప్పుడు మీరు చేసేదంతా అదే. ఆత్మని ఎక్కడ పోయి చూస్తారు? ఇప్పుడు వింటున్నారు కదా, ఆత్మ అంటే ఏంటో, ఇహపరాలకు భిన్నంగా ఉంది ఏదైతే ఉందో ఇదే ఆత్మదర్శనం. అలా నిరంతరం శ్రవణ మనన నిధిధ్యాసాల్లో ఉండటమే ఆత్మజ్ఞాన నిత్యత్వం. ఇప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసాలేమో ఆత్మజ్ఞానం. అది ఎప్పుడు ఉండడం కదా నిత్యత్వం. ఆత్మజ్ఞాన నిత్యత్వం. కేశవ కరుణాకర మాధవ మనోహర. కేశవ కరుణాకర మాధవ మనోహర. పాతు మాం పరమానంద, పాతు మాం పరమానంద, మాముద్ధర గోవింద. పాతు మా పరమానంద, మాం ఉద్ధర గోవింద. కేశవ కరుణాకర మాధవ మనోహర. సర్వాధార నిరాధార, సర్వాధార నిరాధార, పరమాత్మ పరాత్పర. సర్వాధార నిరాధార, పరమాత్మ పరాత్పర. పూర్ణరూప సుగుణాకర, పూర్ణరూప సుగుణాకర. ప్రసీద పరమేశ్వర. పూర్ణరూప సుగుణాకర, ప్రసీద పరమేశ్వర. కేశవ కరుణాకర మాధవ మనోహర. ఈగ అన్నిటి మీద వాళ్తుంది పోయి, ఈగ అన్నిటి మీద వాళ్తుంది. నిప్పు మీద వాళ్తుంది. అది తమాషా. ఇప్పుడు అన్నిటి మీద పోయి ఈగ వాళ్తుంది కానీ నిప్పు మీద మాత్రం వాడదు.
అట్లాగే మనసు అన్ని చింతిస్తుంది, ఆత్మ మీద మాత్రం మనసు పోదు, పొమ్మన్న కూడా పోదు. ఇక్కడే భగవంతుడి యొక్క నిత్యత్వం, అది పోగలిగితే నిత్యత్వం లేదు. కాబట్టి అన్నంలాగా, నీటిలాగా, గాలిలాగా నిత్య జీవితంలో ఆధ్యాత్మ జ్ఞాన చింతన అలవడిపోవాలి మనకు, అంతే, ఇంకేం లేదు. ఇంకా మళ్ళీ ఓసారి జ్ఞాపకం రావడం, ఒకసారి జ్ఞాపకం రాకపోవడం అనేవి ఉండకూడదు. కాబట్టి అన్నం మర్చిపోతావా, నీళ్ళు తాగడం మర్చిపోతావా, గాలి పీల్చడం మర్చిపోతావా? ఇవన్నీ ఎట్లాగైతే నీలో మామూలుగా జరిగిపోతూ ఉన్నాయో అట్లాగే ఆధ్యాత్మిక చింతన కూడా ఉండాలి. అందువల్ల భగవద్గీతలో చూడండి, 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం, హే అర్జున, సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. అంటే వండర్ఫుల్ సెంటెన్స్, నేను ఎప్పుడూ మనసులో పెట్టుకుని ఉంటాను. ఏం తెలుసా? సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో, మాం అనుస్మర యుధ్యచ, నన్ను అనుస్మరిస్తూ, స్మరిస్తూ కాదు, నన్ను అనుస్మరిస్తూ. అంటే స్మరించడం అంటే ఒకప్పుడు స్మరించవచ్చు, ఒకప్పుడు స్మరించకపోవచ్చు. అనుస్మరించడము అంటే ఏంటంటే దర్శనము అనుదర్శనం లాగా. దర్శనం అంటే చూడడం, అనుదర్శనం అంటే ఎప్పుడు చూడడం. అలాగే ఇక్కడ కూడాను స్మరణ వేరు, అనుస్మరణ వేరు. మాం అనుస్మర, నన్ను అనుస్మరిస్తూ యుధ్యచ, యుద్ధం చేయి అన్నాడు. ఎందుకో ఇప్పుడు సరేననుకో, కానీ నేను భగవద్గీత చదువుతున్నటువంటి చిన్నతనంలోనే నాకు ఇక్కడ ఒక ఆలోచన పడింది. ఏందిరా ఇది ఇట్లన్నాడే, ఇది ఏమైనా సాధ్యమా అని. తర్వాత నాకు ఆన్సర్ దొరికింది అనుకోండి. సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో, మాం అనుస్మర యుధ్యచ, నన్ను అనుస్మరిస్తూ యుద్ధం చేయి అని భగవంతుని ఆదేశం. అంటే ఎక్కడ యుద్ధం చేసేది? కురుక్షేత్రంలో. కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది? సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో, మాం అనుస్మర యుధ్యచ, నన్నే అనుస్మరిస్తూ యుద్ధం చేయి. అసలు అక్కడ జరిగింది 18 రోజులు కదా. అన్ని కాలాల్లో ఎట్లా నిన్ను, సర్వకాలం, సర్వకాల సర్వావస్థల యందు. కాబట్టి సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ, అన్ని కాలాల్లో నన్ను యుద్ధం చేయి, ఇదే పనే అని అర్జునుడు చెప్తే అర్థం చేసుకోగలం. ఈ మాట మాట్లాడింది కృష్ణుడు. ఇదేంటయ్యా, అన్ని కాలాల్లో ఎట్లా యుద్ధం చేసేది? సర్వకాలం అనడంలో అర్థం ఏంటి? మానవ జీవితం ఒక పోరాటం నాయన, బాగా అర్థం చేసుకోండి. ఇది ప్రకృతిలో జరిగే యుద్ధం. అది ఎప్పుడు యుద్ధమే. ఇంట్లో వాళ్ళతో యుద్ధమే, పక్కింటి వాళ్ళతో యుద్ధమే, వెనకింటి వాళ్ళతో యుద్ధమే, ముందింటి వాళ్ళతో యుద్ధమే, మనతో మనకే యుద్ధం. ఇదెంత బాగుంది. కాబట్టి ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. కానీ భగవంతుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ యుద్ధంతో పాటుగా పరమాత్మ చింతనం కూడా నిరంతరం జరగాలి. కాబట్టి నీ వ్యవహారాలు ఎట్లాగైతే ఉన్నాయో, ఇదంతా యుద్ధమైతే, జీవిత పోరాటం అయితే, దీంతో పాటుగా పరమాత్మ చింతనం జతై జరగాల, అంతే, ఎప్పుడూ ఉండాలి. పడవ ఏ విధంగా అయితే తిరుగుతూ ఉండినా, అది ఎలా తిరుగుతూ ఉన్నప్పటికి కూడాను దిక్సూచి ఉత్తర దిక్కునే చూపిస్తూ పోతూ ఉంటుందో. ఇప్పుడు పడవ ఉంటుంది, పడవ పోతూ ఉంటుంది నీళ్ళల్లో, కానీ దిక్సూచి మాత్రం ఒక దిక్కునే కదా చూపిస్తుంది, ఉత్తర దిక్కునే చూపిస్తూ పోతుంది. అట్లాగే మన దేహేంద్రియాదులు ఏ పనులు చేస్తున్నప్పటికి కూడాను ఈ ప్రపంచంలో చిత్తం మాత్రం, మన యొక్క మనసు మాత్రం భగవంతుని అందే ఉండాలి. ఇంకో చోట ఉండడానికి అవకాశం లేదు. అప్పుడే నీకు తృప్తి, అప్పుడే నీకు తృప్తి ఉంది.
అదొక్కటి వదిలిపెడితే మిగతా అంతా తృప్తి లేదు నాయన. జస్ట్ లిసన్. ఉందంటారా? లేదు. ఒక ధనికుడైనటువంటి తండ్రి ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు. బాగా సంపాదించాడు ఆయన. ఒక దశ వచ్చేటప్పటికే ఆయనకి బాగా అనారోగ్యం వచ్చేసింది. అప్పుడు చనిపోబోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ 2 కొడుకుల్ని పిలిచి, పెద్దవాడికి చిన్నవాడికి, నాయనా రండి, ఇంక నేను బ్రతకను, ఈరోజు చనిపోతాను అని అనిపిస్తుంది నాకు. ఈరోజు కాకపోతే రేపు చచ్చిపోతానేమో, కాబట్టి మీరిద్దరు రండి అని ఇద్దరిని పిలిచి, బంగారు నాణ్యాలులా ఆయన దగ్గర 10 ఉన్నాయి. 10 బంగారు నాణ్యాలు. అవి తీసుకొని పెద్దవాడికి 5, చిన్నవాడికి 5 ఇచ్చాడు. ఇవి ఉంచుకోండి నాయన, మీరు ఉపయోగించుకోండి, నేను చచ్చిపోతున్నాను కనుక అన్నాడు. ఇచ్చాడు. మళ్ళీ 1 గంటలోనే చచ్చిపోయాడు. వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి. వీళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఆ చిన్న కుమారుడు మాత్రం మంచి వ్యాపారి, గొప్పగా వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారంలో చాలా ఆర్జించాడు. ఈ 5 బంగారు నాణ్యాలు ఉన్నాయి చూసారా, ఇవి పెట్టాడు. బాగా సంపాదించాడు. ఆ పెద్ద కుమారుడు ఉన్నాడే, అతను సాధువు అయిపోయాడు. ఒక చోట ఆశ్రమం పెట్టుకొని అక్కడ ఉన్నాడు. ఇతను బాగా సంపాదించాడు. అంటే ఆ 5 నాణ్యాలు వచ్చాయి కదా ఈయనకి, వాటిని పెంచుకుంటూ పోవడంలో 50 నాణ్యాలు అయినాయి. 50 బంగారు నాణ్యాలు. సరే, ఒక్కసారి ఎందుకైనా మంచిది అన్నను చూసి వస్తాము అని చెప్పేసి ఆ ఆశ్రమానికి పోయాడు. పోయి ఒక 2-3 రోజులు ఉన్నాడు అక్కడ. చాలా ప్రశాంతంగా ఉన్నది. అప్పుడు వెళుతూ అన్న, స్వామీజీ ఏదో మిమ్మల్ని చూడాలని వచ్చాను, మీరు బాగానే ఉండాలి, నాకు ఆనందంగా ఉంది, నాకు ఇంతమంది పిల్లలు, ఇట్లా ఉన్నాను, సుఖంగా ఉన్నాను, ఇంకా నేను వెళ్తాను అని నమస్కారం పెట్టాడు. అప్పుడు ఆ అన్నుల్లా సాధువు ఆయన అడిగాడు, నాయన బాగున్నావా? బాగున్నాను. సుఖంగా ఉన్నావా? సుఖంగా ఉన్నాను. తృప్తిగా ఉన్నావా? పడిపోయింది ప్రశ్న. చాలా కష్టం. ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు నన్ను అడుగుతారు, మీరు తృప్తిగా ఉండాలా అని. ఆ తృప్తి అనేది అంతే. దాని కథ ఒక విచిత్రమైంది, తర్వాత చెప్తా మీకు, ఎవరు లేనప్పుడు. కాదు నాయన, నువ్వు ఎట్లున్నావు అని అడిగాడు మళ్ళీ అన్న. ఏం లేదన్నయ్య, నాన్న చనిపోయిన తర్వాత నేను పలానా వ్యాపారం చేశాను, దానివల్ల కొద్ది పైకి వచ్చాను. తర్వాత మా నాన్న పోతూ నీకు 5 బంగారు నాణ్యాలు, నాకు 5 బంగారు నాణ్యాలు ఇచ్చారు కదా, వాటిని పెంచుకుంటూ వచ్చాను. అవి 10 అయినాయి, 15 అయినాయి, 20 అయినాయి, 30 అయినాయి, 40 అయినాయి, 50 అయినాయి. ఇప్పుడు 50 బంగారు నాణ్యాలు పెట్టుకొని పెద్ద వ్యాపారం చేస్తూ ఉన్నా. తర్వాత లేదు దీన్ని ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారం చేయాలి ఆలోచిస్తూ ఉన్నాను. ఇది గనక భగవంతుని కృప వల్ల కనుక జరిగిపోయిందంటే, ఇప్పుడు నాకు 50 కదా ఉన్నాయి నా దగ్గర బంగారు నాణ్యాలు, ఇవి 100 అవుతాయి. తృప్తి వచ్చేస్తుంది. కాబట్టి ఆ బంగారు నాణ్యాలు 100 చేసుకోవడానికి శ్రమ పడుతూ ఉన్నా, నన్ను ఆశీర్వదించు అని అన్నాడు. అప్పుడు వాళ్ళ అన్నగారు స్వాముల వారు, ఆయన నాయన ఉండు అని లోపలికి పోయి ఆ ఆశ్రమం అంతా వెతుకుతూ ఉన్నాడు. ఆ పక్క రూము, ఈ పక్క రూము, ఆ 2 కదా ఉండేది. కాబట్టి ఆ రూములో వెతికాడు, ఈ రూములో వెతికాడు, అన్నిట్లో వెతికాడు. లాస్ట్లో వచ్చాడు ఏదో తీసుకొని. ఏంటి అవని చూస్తే 5 బంగారు నాణ్యాలు. అవి చేత పట్టుకొని వచ్చి, నాయన ఇట్రా అని తమ్ముడిని పిలిచి తీసుకో ఇచ్చాడు. ఏంటి స్వామీజీ ఇవి నాకు ఇస్తున్నారు? నాయన, అప్పుడు నాన్న చనిపోబోయే ముందు నీకు 5 నాకు 5 ఇచ్చాడు కదా,
ఇప్పుడు నువ్వు 5ని ఎంత బాగా చేసుకొని వచ్చావో అంతా చెప్పావు, అసలు నాకు ఇచ్చిందే మర్చిపోయాను. వండర్, ఇచ్చిందే మర్చిపోయాను. అసలు ఇవి ఎక్కడున్నాయో తెలియదు. నువ్వు చెప్పేటప్పటికి నాకు జ్ఞాపకం వచ్చి, అవును నాకు కూడా ఇచ్చాడు కదా, అవి ఉండాలి కదా అని మొత్తం ఆ రూము ఈ రూము అంతా కూడా వెతికాను. వెతికితే దొరికాయి. నాయనా తీసుకో, మరి నాకు ఇచ్చేస్తా ఉండవే. అవును, నువ్వు 100 వచ్చిన తర్వాత తృప్తి పొందుతా ఉన్నావు కదా, ఇప్పుడు నీకు ఇచ్చేసి నేను తృప్తిగా ఉన్నాను. ఇప్పుడేం చెప్తావు? కాబట్టి మనకు ఏమి ఉంది అనే దాని మీద తృప్తి లేదు నాయన. మనకు ఏమి ఉంది అనే దాని మీద తృప్తి లేదు. మనము ఎలా ఉన్నాము అనే దానిపైనే తృప్తి ఉంది. అర్థమవుతుందా? చెప్పండి ఆయన ఒకసారి. మనకు ఏమి ఉంది అనే దానిపై తృప్తి లేదు. మనము ఎలా ఉన్నాము అనే దానిపైనే తృప్తి ఉంది. చెప్పండి, మనకు ఏమి ఉంది అనే దానిపై తృప్తి లేదు. మనము ఎలా ఉన్నాము అనే దానిపైనే తృప్తి ఉంది. నా కోసం ఇంకొకసారి చెప్పండి. చెప్తా నేను చెప్తా. నాకు కూడా కావాలి కదా తృప్తి. మనకు ఏమి ఉంది అనే దానిపై తృప్తి లేదు. మనము ఎలా ఉన్నాము అనే దానిపైనే తృప్తి ఉంది. ఫినిష్. వాస్తవం చెప్తున్నా మీకు. అతను వెళ్ళిపోయాడు అనుకోండి, అతనికి ఇచ్చేసాడు, అతను వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళిద్దరిలో తృప్తిగా ఉండేది ఎవరు? సాధు. ఇది ఉందే ఈ ఆశ్రమం, ఇంత పెద్ద ఆశ్రమం, ఏం చిన్నదా ఇదే. మా అమ్మ దగ్గర నుంచి నేను వచ్చేటప్పుడు ఆమె పాదాల మీద పడి ఏడుస్తూ, అమ్మా వెళ్ళొస్తా, ఇంకా రాను, తర్వాత ఆమె చచ్చిపోద్ది అని అంటే ఆమె ఏడ్చింది. పాపం తల్లి కదా ఎట్లయినా. ఎందుకమ్మా ఏడుస్తున్నావి? ఏం లేదు నాయన, నువ్వు వెళ్తావు, జీవిస్తావు. మా తల్లి చెప్పిన మాట ఇది. నువ్వు ఇక్కడ ఇంట్లో ఉంటే నీకు ఆకలి అయితే నేను పెడతాను, నీకు ఏదైనా కావాలంటే అడిగితే నేను ఇస్తాను. నువ్వు ఎక్కడో ఏ దూరమో వెళ్ళి ఏ ఊర్లలో తిరుగుతూ ఉంటే నాయన, నీకు ఆకలి అయితే ఎట్లా, నీకు ఆరోగ్యం బాగలేకపోతే ఎట్లా, మందులు ఇవి అవి. నేను నవ్వుతూ, అమ్మా ఇక్కడ ఉంటే నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం, ఈ మాట ఎట్లా చెప్పాను ఆమెకని. అమ్మా ఇక్కడ ఉంటే నువ్వు పెడతావు, అన్న చూసుకుంటాడు, అందరూ చూసుకుని, తమ్ముడు చూసుకుంటాడు, అందరూ ఉండాలి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా, ఇంట్లో ఎవరు చూసేవాళ్ళు ఉండరు అని కదా నువ్వు బాధపడేది. ఇంట్లో చూడడానికి ఎవరు నాకు లేకపోవచ్చు, కానీ ఒంట్లో ఉండేవాడు ఉన్నాడే. అసలు ఎట్లన్నానో ఆ రోజు, ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అది. నా ఒంట్లో ఉండేవాడు నన్ను చూస్తాడమ్మా, నువ్వు ఏమీ ఆలోచించబాక. నేను వచ్చేసాను, ఇప్పుడు నాకేమి. కాబట్టి మనకి ఏముంది అనే దాని మీద తృప్తి లేదు. మనం ఎలా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. మనకి ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. స్వామి శివానంద విన్నారు కదా పేరు మీరు, ఆయన ఆశ్రమాన్ని గురించి కూడా వినుంటారు కదా మీరు. ప్రపంచంలో ఇప్పుడు ఆయనకన్నా మించిన ఆశ్రమం లేదు కదా. ఆయన ఇక్కడ మన తమిళనాడు నుంచి పోయినప్పుడు అక్కడ ఉండి
ఋషికేశంలో బద్రీనాథ్ వాళ్ళని ఆడ కూర్చొని అడుక్కుంటుండేవాడు. స్వామి శివానంద మీకు తెలుసో తెలీదో, అడుక్కుంటుంటే వాళ్ళు ఏదో 10 పైసలు రూపాయో అట్లా వేస్తే అవన్నీ ఎత్తుకొని వచ్చి కొన్ని పేపర్లు కొనుక్కొని ఆ పేపర్లలో అవే ఇప్పటికి కూడాను 20 ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్పిరిచువల్ సాధన అని ఉంటుంది. అదే అప్పుడు వాటిని తీసుకొని రాసుకునేవాడు 1 2 3 4 5 6 అని. వాటిని తీసుకెళ్ళి ప్రెస్లో ఇచ్చి ప్రింట్ చేయించేవాడు. మళ్ళీ వాడు పోయినోళ్ళు తిరిగి వస్తారు కదా, బద్రీనాథ్ పోయినోళ్ళు, వాళ్ళందరికీ ఇచ్చేవాడు. మీ ప్రాంతంలో అంతా అందరికీ ఇవ్వండి అని. ఆ విధంగా బయలుదేరినటువంటి శివానంద స్వామి సాహిత్యం ఈరోజు కొన్ని వేల కాపీలు, ఎన్ని 1 2 3 4 ఎన్ని రాశాడు, ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలు. నేను చిన్నది గోపికా గీతం దాన్ని రాసి ట్రాన్స్లేట్ చేసి 8 పేజీలు దాన్ని పంచుకోవాలని చెప్పేసి అంటే, నా కూడా ధనం కలిగిన వాళ్ళు ఉండి కూడాను నేను అడిగితే వాళ్ళు అన్నారు, స్వామీజీ ఇవన్నీ పెట్టుకుంటే చిలకందరగూడం అయిపోద్ది, ఊరుకోండి అని. ఊరుకున్నాను అట్లాగే. అంటే 8 పేజీల పుస్తకం రాసి ప్రింట్ చేసి ఫ్రీగా పంచడానికి ఆ రోజు సుందర చైతన్యానంద, అంటే ఆ రోజుల్లో సుందరరాజన్, ఆయన దగ్గర లేదు. ఈరోజు ఏమోబ్బా ఇప్పుడు అందరూ అంటారు ఇన్ని గ్రంథాలని విడుదల చేసినటువంటి ఆశ్రమమే లేదు అని అంటారు. అవన్నీ విడుదల చేసింది ఈ బిచ్చగాడే. నేను. కాబట్టి మన కూడా ఎంతమంది ఉన్నారు, ఏమేమి ఉండారు, వీటి వల్ల కాదు. ఎందుకని మనకు ఏమి ఉంది అనేది కాదు ముఖ్యం, మనం ఎలా ఉన్నాము అనేది ముఖ్యం. ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి శివానంద స్వామి ఆ రోజు వీధుల్లో కూర్చొని నమస్కరిస్తూ అందరి దగ్గర అడుక్కుంటే, ఈరోజు అది డివైన్ లైఫ్ సొసైటీ శివానంద స్వామి ఆశ్రమం అయింది. ఆ రోజు అమ్మ లోపల ఉండేటువంటి వాడు పెడతాడులే నాకు అని అమ్మక్క పాదాలకు నమస్కారం చేసి నేను వచ్చేస్తే, ఈరోజు మన ఆశ్రమం ఏమంటారు అందరూ, ఏం తక్కువ, ఏం కొరత, ఏం లేదు నాయన, తృప్తి తృప్తి తృప్తి. నువ్వు భగవంతుడిని నమ్ముకున్నావు, ఇదే నిజమైతే మనుషుల్ని నమ్ముకోబాక, ఇక భగవంతుడిని నమ్ముకో అంతే. నువ్వు మనుషులు ఉండారు, నాకు ఎంతమంది ఉండారు అంతమంది ఉండారు అనుకున్నంతకాలం నీ భక్తికి అర్థమే లేదు. దిస్ ఈజ్ భక్తి. ఈ స్థాయిలోకి మనం వెళ్ళిపోవాలి నాయన. ఇక చివరిది లాస్ట్ వన్, తత్వజ్ఞానార్థ దర్శనం. చెప్పండి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇంకా లాస్ట్లోది తత్వజ్ఞానార్థ దర్శనం. 19వది అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, 20వది తత్వజ్ఞానార్థ దర్శనం. సంసార వినాశమే తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అంటే ఏదో కాదు, మనల్ని బంధించేటువంటి సంసారం ఏదైతే ఉందో అది లేకుండా పోవడమే తత్వజ్ఞానం. తస్య అర్థ మోక్ష సంసారోపరమ, సంసార ఉపరమ. కాబట్టి దాన్ని ఆలోచించడమే తత్వజ్ఞానార్థ దర్శనం. తస్య ఆలోచనం తత్వజ్ఞానార్థ దర్శనం. 20 జ్ఞాన సాధనలు ఇప్పటికీ. దీంతో కూడా ఇవి గనక సమకూరితే సాధనమున పనులు సమకూరు ధరలోన, అంతే. ఇంకే ఈ నాయన ఏమో బా, ఇవి 20 మీకు చాలా సుస్పష్టంగా చెప్పానని అనుకుంటున్నా. ఇవి కనుక మనకు ఏర్పడిపోయినాయంటే జ్ఞానం సిద్ధిస్తుంది. జ్ఞానం కలిగితే మోక్షం ప్రాప్తిస్తుంది. కాబట్టి దుఃఖహేతువైనటువంటి సంసారం సమూలంగా నశిస్తుంది మనసులో నుంచి.
సంపూర్ణంగా పోతుంది. 20 సాధనలు ఏవైతే చెప్పబడ్డాయో, ఎక్కడి నుంచి? అమానిత్వం అదంభిత్వం దగ్గర నుంచి తత్వజ్ఞానార్థ దర్శనం వరకు ఈ 20 ఇదంతా జ్ఞానమే. వీటికి భిన్నంగా మానిత్వం, దంభిత్వం, హింస ఇవన్నీ ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ కూడాను అజ్ఞానం అని అనబడతాయి. కాబట్టి జ్ఞాన సాధనల్లో చివరిది తత్వజ్ఞానార్థ దర్శనం. నది ఎలా ప్రవహిస్తూ ఉండినా ఇంతకుముందు మనం చూసినట్లు గమ్యానికి అన్వయించేట్లాగైతే నడుస్తూ ఉంటుందో అట్లాగే సాధకుని జీవిత విధానం అంతా మోక్షానికి చేర్చే ప్రయాణంలోనే ఉండాలి. అదే తత్వజ్ఞానార్థ దర్శనం. ఇంతటితో అమానిత్వాది జ్ఞాన సాధనలు సమాప్తమవుతున్నాయి. ఇదే జ్ఞానం. దీన్ని జ్ఞానం అన్నారు. 20 లక్షణాల్లో చెప్పబడ్డాయి. ఈ జ్ఞానాన్ని కనుక నువ్వు ఎక్కితే నువ్వు మోక్షాన్ని చేరిపోతావు. జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, సంసార జలధిలో మేలైన నావ, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, సంసార జలధిలో మేలైన నావ, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, నమ్మిన వారికి చల్లని యానము, నమ్మిన వారికి చల్లని యానము, నడిచే వారికి విలువైన నెలవైన తీరము, జ్ఞానమే నీ నావ ధన్యము నీ ద్రోవ, జ్ఞానమే నీ నావ ధన్యము నీ తోవ, సంసార జలధిలో మేలైన నావ, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, కలతల లోకాలు కన్నీటి శోకాలు, కలతల లోకాలు కన్నీటి శోకాలు, బాధల పవనాలు కనలేని రమణీయ తీరాలు, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, సంసార జలధిలో మేలైన నావ, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, లేనిది కాదులే కొత్తగా రాదులే, లేనిది కాదులే కొత్తగా రాదులే, ఉన్నదే తెలియాలి జ్ఞానమే దేహమై వెలగాలి, లేనిది కాదులే కొత్తగా రాదులే, ఉన్నదే తెలియాలి జ్ఞానమే దీపమై వెలగాలి, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, సంసార జలధిలో మేలైన నావ, జ్ఞానమే నీ నావ ధన్యము నీ త్రోవ, ధన్యము నీ త్రోవ, ధన్యము నీ త్రోవ, ధన్యము నీ త్రోవ. కేశవ మాధవ గోవింద గోపీ మనోహర, కేశవ మాధవ గోవింద గోపీ మనోహర,
కేశవ మాధవ గోవింద గోపీ మనోహర అచ్యుత రాధా హృదయ రాధాలోలానందలాల అచ్యుత రాధా హృదయ రాధాలోలానందలాల అచ్యుత రాధా హృదయ రాధాలోలానందలాల అచ్యుత రాధా హృదయ రాధాలోలానందలాల నందకుమార నవనిత చోర నందకుమార నవనిత చోర మునిజన మనోహర మునిజన మనోహర బాలగోపాల దీన దయాళ బాలగోపాల దీన దయాళ గిరిధర మదన గోపాల గిరిధర మదన గోపాల బాలగోపాల దీన దయాళ బాలగోపాల దీన గిరిధర మదన గోపాల గిరిధర మదన గోపాల కేశవ మాధవ గోవింద గోపీ మనోహర కేశవ మాధవ గోవింద గోపీ మనోహర అచ్యుత రాధా హృదయ రాధాలోలానందలాల అచ్యుత రాధా హృదయ రాధాలోలానందలాల నందకుమార నవనిత చోర మునిజన మనోహర నందకుమార నవనిత చోర మునిజన మనోహర బాలగోపాల దీన దయాళ గిరిధర మదన గోపాల 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 కేశవ మాధవ గోవింద గోపీ మనోహర కేశవ మాధవ గోవింద గోపీ మనోహర అచ్యుత రాధా హృదయ రాధాలోలానందలాల అచ్యుత రాధా హృదయ రాధాలోలానందలాల ఓ నీవే సత్యము ఇలలోన నిత్యము నీవే నా కలలోన నీవే సత్యము ఇలలోన నిత్యము నీవే నా కలలోన విధి నిలిచింది ఇరువురి నడుమ కననీక నిన్ను కలవనీక నీవే సత్యము ఇలలోన నిత్యము నీవే నా కలలోన విధి నిలిచింది ఇరువురి నడుమ కననీక నిన్ను కలవనీక
పెనుగాలి వీచిన ప్రాణహాని కలిగిన పెనుగాలి వీచిన ప్రాణహాని కలిగిన నీ తలపు మానలేను నిన్ను వీడి ఉండలేను నీ తలపు మానలేను నిన్ను వీడి ఉండలేను నీవే సత్యము ఇలలోనా నిత్యము నీవే నా కలలోనా విధి నిలిచింది ఇరువురి నడుమ కననీక నిన్ను కలవనీక ఆపదలు వచ్చినా సంపదలు పోయినా ఆపదలు వచ్చినా సంపదలు పోయినా పట్టించుకోను పట్టి నిన్ను విడువను పట్టించుకోను పట్టి నిన్ను విడువను నీవే సత్యము ఇలలోనా నిత్యము నీవే నా కలలోనా విధి నిలిచింది ఇరువురి నడుమ కననీక నిన్ను కలవనీక నీ మనసు ఎరుగక నీ మనసు ఎరుగక నా బ్రతుకు తెలియక నీ మనసు ఎరుగక నా బ్రతుకు తెలియక దారిని గానలేక దారిని గానలేక అయ్యాను దిగమక దారిని గానలేక అయ్యాను దిగమక నీవే సత్యము ఇలలోనా నిత్యము నీవే నా కలలోనా విధి నిలిచింది ఇరువురి నడుమ కననీక నిన్ను కలవనీక ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎందరున్నా నీకు శరీరాలులే ఎన్ని ఉన్నా ఎందరున్నా నీకు శరీరాలులే నీవు ఉంటే చాలు నాకు నీవు ఉంటే చాలు నాకు ఏది నిన్ను కోరనులే నీవు ఉంటే చాలు నాకు ఏది నిన్ను కోరనులే నీవే సత్యము ఇలలోనా సత్య నిత్యము నీవే నా కలలోనా విధి నిలిచింది ఇరువురి నడుమ కననీక నిన్ను కలవనీక కననీక నిన్ను కలవనీక కననీక నిన్ను
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति